అధికారులకు పెద్ద అయిన వరరాజిరెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, మహేష్ రెడ్డి అన్న గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు, మండల నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా మా గ్రామ పంచాయతీలో స్పష్టంగా కనపడింది. ఎందుకంటే కోట్ల పనులు చేసినాం పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా మన పెద్ద ఆయన చలువతో మన పంచాయతీకి దాదాపు ₹1 పైనే ఈ సంవత్సరము 8 నెలలకి మన పంచాయతీకి తగ్గట్టు మండలంలో ఇంకా ఇవ్వాలి. మన మండలంలో మన పంచాయతీ చాలా పెద్దది. నిధులు అభివృద్ధి అనేది క్రమంగా జరుగుతుంటాయి. ఒకటే కాడి కోటి పెద్ద అంటే ఏలేడు. మనకు అంతలంతలుగా నియోజకవర్గం అందరినీ చూసుకొని దృష్టిలో మా పంచాయతీని కూడా డెవలప్మెంట్ లో ముందుకు నడిపించాలని కోరుకుంటా. కొర్రపాడు గ్రామ ప్రజలకు, రైతులకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పాలనతో ఆ బొమ్మలు అనేటివి జగన్ రెడ్డి వేసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళా రాజముద్ర అనే రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. విష్ణు ఎంఆర్ఓ గారికి మా విన్నపము, సార్ వినాలి మీరు, ఇది ఇంపార్టెంట్ చాలా. ప్రస్తుతం నుండి బైపాస్ దగ్గర నుండి 4 కిలోమీటర్లు మా బార్డర్ వస్తుంది. మా బార్డర్ నుంచి పొలం వచ్చేసి ఇక్కడ ఇలువ కూడా దగ్గర దగ్గర 1 కోటి ఇలా ఉంది. ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ కొనుక్కుంటున్నా కూడా 1 కోటి పైనే కొంటున్నారు. కానీ మళ్ళా నేషనల్ హైవే సంబంధించిన దాంతో ఇక్కడ భూములు పోయిన దాంతో R&B రోడ్లకు సంబంధించి, అంటే కొర్రపాడు టు చెట్టిపల్లి రోడ్డు R&B, కొర్రపాడు టు అరగడాముల R&B, కేసీ కెనాల్ సంబంధించిన పంటలు, అంటే రైతులు అక్కడ పొలాల్లో 2 పైర్లు వేసుకునే పొలాలు మంచి రేట్లు ఉన్నటువంటి దాటికి మీరు 15 లక్షలు 10 లక్షలు అనేది 29 లక్షలు అనేది కూడా ఇక్కడ ఎవరు తృప్తి పడలేదు, చాలా బాధపడుతున్నారు. మీరు ఆర్టీఓ గారికి, అట్నే జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, మన పిల్లలు కూడా విన్నవించాలని తెలియజేసుకుంటూ, ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా అయితే ఇంకా గ్రేడ్ 2 అనే దాంతో R&B నుంచి గ్రేడ్ 2లో అంటే 50 మీటర్ల నుంచి 100 మీటర్ల లోపు ఉండే వాటికి కోర్టు పరంగా పోయినా కూడా దగ్గర దగ్గర 50-60 లక్షలు ఇస్తారు డబ్బులు. కానీ ఇక్కడ ఇచ్చింది 10 లక్షలు 5 లక్షలు అని ఏదో మీరు ఇచ్చారు. కానీ దాన్ని కూడా ఏదో సంతోషం అంటున్నావు, కానీ అది ఇక్కడ ఎవరు చాలా బాధపడతారు రైతులు. అగ్రికల్చర్ ల్యాండ్ లో కొంచెం ఎన్హాన్స్ చేయించాను పెద్ద. గ్రేడ్ 2 R&B పరిధిలో రోడ్లకు సంబంధించి గ్రేడ్ 2లో అంటే వాటి వాల్యూ 50 లక్షల వరకు కూడా ఉండొచ్చుంట. అంటే 50 మీటర్ల నుంచి 100 మీటర్లు అట్లాంటి సమయంలో ఉన్నప్పుడు మన దానికి ఇప్పుడు కొంతమంది కోర్టు వాళ్ళని కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ రూట్ లో పోతే ఇంకా మాకు కొంత పెరుగుతాయి డబ్బులని. ఇక్కడ ఇబ్బంది పెడతారు రైతులు, ఏమనేది ఏం లేదు, వర్క్ చేసుకోవచ్చు. నేషనల్ హైవేగా కేటాయించమని ప్రజలతో, కొర్రపాడు ప్రజల ద్వారా మేము సెలవు అడుగుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ దండేటి రామచంద్రారెడ్డి గారికి, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారికి, మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎంఆర్ఓ, ఎండిఓ, ఇక్కడ వచ్చిన అధికారులు, వివిధ గ్రామాల నాయకులు అందరికీ నా నమస్కారము. ఈ పట్టాదారు పాస్బుక్ విషయంలో ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎందుకనగా ఈ పాస్బుక్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి మనకందరికి పాస్బుక్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ పాస్బుక్ అనేది ఆ భూమి ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు అది ఉండాల్సిందే. ఈ రాజకీయాల్లో నాయకులు వస్తుంటాం పోతుంటాం, అధికారం అనేది మార్పు సహజం. మన ఆస్తుల మీద ఒక నాయకుడు, ఒక వ్యక్తి ఫోటో ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. దాని మీద మన ప్రభుత్వం వచ్చినాక కఠిన నిర్ణయం తీసుకొని తిరిగి మళ్ళా పాస్బుక్లన్నీ కొత్తగా ఇవ్వాలని నిర్ణయించి ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ గారు ఇందులో గమనించాల్సిన విషయం ఏమంటే, గతంలో ఇచ్చిన పాస్బుక్ లో చాలా తప్పులు జరిగినాయి. ఉదాహరణకు మా ఫ్యామిలీ మీద ఉండే దాదాపు 100 ఎకరాల్లో 30 ఎకరాలు లేదు, పాస్బుక్ లో 30 ఎకరాల భూమి తీసేసినారు. రికార్డుగా ఉంది, కొనుగోలు ఉన్నాయి, రికార్డులు అన్ని ఉన్నాయి. అంటే అలా చాలా ప్రతి గ్రామంలో రైతుకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కూడా 2 ఎకరాలు కూడా అలా చాలా జరిగినాయి పాస్బుక్ లో. వీటన్నింటినీ తప్పులు మీరు సరిచేసి నీట్ గా ఇవ్వాలా. మళ్ళా తహసీల్దార్ గారు మళ్ళా గవర్నమెంట్ చెడ్డ పేరు తెచ్చే పొరపాటు జరుగుతుంది. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది.
పాస్బుక్ చూసేటప్పుడు కరెక్ట్ గా ఉందే లేదా రైతులు పిలిచి మాట్లాడి అది క్లియర్ చేయవలసిన కోరుచున్నాం. కొన్ని రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఏదో హడావిడిగా ఇచ్చి మళ్ళా కొత్త సమస్యలు రైతులకు సృష్టించవద్దని ఈ సభాముఖంగా తహసీల్దార్ కోరుకుంటూ, అలాగే డెవలప్మెంట్ విషయంలో ఈ గ్రామానికి రామచంద్రారెడ్డి గారు నిత్యము ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగి దాదాపు కోటిన్నర దాకా సిమెంట్ రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ రకరకాలుగా చేయడం జరిగింది. వీళ్ళు చాలా రోజులు శ్మశానం అడుగుతున్నారు. అదే ఎమ్మెల్యే గారితో మొన్న మాట్లాడినప్పుడు ఈ నెక్స్ట్ ట్రిప్ అనే శ్మశానం పెట్టాలని ఎమ్మెల్యే గారు కానీ కొండారెడ్డి గారు కానీ డిస్కస్ జరిగింది. వచ్చే టర్మ్ లో మొత్తం శ్మశానాన్ని పెట్టాలనే ఆలోచనతో పెద్దలు ఉల్లాడి గారు ఉన్నారు. కావున అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ ఇచ్చేసి కొంతవరకు అభివృద్ధి బాగానే ఉంది. ఎన్ఆర్జీఎస్ లో సిమెంట్ రోడ్స్ అందుకు కొంతవరకు బాగానే జరుగుతున్నాయి. ఇంకా ఇలాగే పెద్దలు వరదారెడ్డి గారు కలెక్టర్ గారితో ఈ మధ్య మాట్లాడి మళ్ళీ కొంత గ్రాంట్ కావాలని అడిగితే డ్రైన్లకు సంబంధించి కూడా కొంత డ్రైన్లు ఏదో అడిగాను. దానికి సంబంధించి కొరపాటు కూడా 20 లక్షల డ్రైన్లు మంజూరు అయినట్టు తెలిసింది. ఈ అభివృద్ధిలో మేమందరం భాగస్వాములు అయినందుకు, మా టైంలో జరుగుతున్నందుకు మేమందరం గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు. మీ అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్థాపించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే నేను నిద్రపోను, ఇంకొకటి నిద్రపోని అని చెప్తాడు. రోజు 18 గంటలు పనిచేస్తాడు ఆయన. మనందరము 12 గంటల కంటే ఎక్కువ పనిచేసే వాళ్ళ పరిస్థితి లేదు. అటువంటి ముఖ్యమంత్రి గారు నిరంతరము సెలెక్టర్ల మీటింగ్లు, మాతో పాటు మీటింగ్లు, మమ్మల్ని కూడా ఇంటికాడ రోజు టెలికాన్ఫరెన్స్ చేస్తుంటాడు. మీకందరికి కూడా వస్తుంటది ఆ టెలికాన్ఫరెన్స్. కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చిన కారణంగా గ్రామాభివృద్ధి బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే మన రాజుపాలెం మండలంలో 13,30,00,000 రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి జరగలే. అంటే ఇప్పుడు సంవత్సరం 10 నెలలు కావస్తా ఉన్నా, 8 నెలలే కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా 13,30,00,000 రూపాయలు ఒక కొరపాడు గ్రామంలోనే 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసినాం. 20 లక్షల రూపాయలకు డ్రైన్లు కాలువలు ఏర్పాటు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలకి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నిరంతరము అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం. దీనికి ఆలోచించండి, గ్రామీణ ప్రాంతాలలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక కొత్త రోడ్డు వేసిన పాపం లేదు. నేను గర్వంగా చెప్తాను, మీ అందరి సహకారంతో నేను గతంలో 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే కారణంగా మండలంలో ఒక్క ఊరికి కూడా మట్టి రోడ్డు లేదు. ప్రతి ఊరికి తార్ రోడ్డే ఉంది. ఒక ఊరి నుంచి ఆ రోడ్డు అమ్మడి పోతే మళ్ళీ అదే గ్రామంలో ఆ రోడ్డు అమ్మడి కాకుండా బయటకు వచ్చేదానికి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడు మేము వేసిన రోడ్లు తప్పక ఇప్పుడు ఎవరు ఈ గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా ఎక్కడ వేయలే. కాబట్టి ప్రభుత్వం నిరంతరము, మేము ప్రభుత్వాలు కూడా నిరంతరం అభివృద్ధిని కాంక్షిస్తూ నిరంతరం ప్రజల సంక్షేమమే అభివృద్ధి ముఖ్యమని చేసే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి ఇప్పుడు చాలా కాలం నుంచి అందరూ చెప్పుకుంటూ ఉండే సమస్యలు ఏముందంటే, చిన్న రైతు పెద్ద రైతు అందరు రైతుల సమస్యలకు గ్రామీణ ప్రాంతాలలో పాస్బుక్లు లేదా ఒకరి దాంట్లో ఒకరు ఆక్రమించుకొని కానీ లేదా సర్వే నంబర్లు వేరుపడడం కానీ, ఒక వెంగళాయపల్లిలోనే ఉంటాయి ఒక 10 సమస్యలు ఏమా. కానీ వెంగళాయపల్లిలో ఉండే సమస్యలు ఎక్కడ లేవు. కానీ ఇంత పెద్ద ఊరైనా కూడా రాజపాలెంలో చాలా తక్కువ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం నిన్న ఈరోజు పేపర్లలో మన అమరావతిలో విజయవాడలో మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు అందరితో సమావేశం జరిగినప్పుడు అన్ని సమస్యల కంటే రాష్ట్రంలో ఉండబడినటి రెవెన్యూ సమస్యలకు, భూములకు సంబంధించిన సమస్యలని అక్కడ తేల్చడం జరిగింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు అందరికీ అధికారం ఇచ్చేసినారు, రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చేసి అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కూడా మన రికార్డు పరమైన కొన్ని భూములు ఉంటే కొన్ని ఆర్డీఓకు, తహసీల్దార్కి అధికారం ఇచ్చినారు. ఇంతకుముందు అది తహసీల్దార్ గారు చెప్పేది జాయింట్ కలెక్టర్ కావాలి సార్ అనేవాడు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేదు, ఆర్డీఓ లేదు, తహసీల్దారు ఆర్డీఓ లెవెల్లోనే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి తొందరలోనే మన రెవెన్యూ సమస్యలన్నీ పూర్తి పరిష్కారం అయిపోతాయి. కొన్ని భూములకు మాత్రమే కలెక్టర్కు అధికారాలు ఇచ్చినారు, వాళ్ళు ఆ భూములు చేస్తారు. కాబట్టి రెవెన్యూ సమస్యలు ఒక 2-3 నెలల లోపల రాజపాలెంలో సంపూర్ణంగా కంప్లీట్ చేసి అందరికీ పట్టాదారు పాస్బుక్ ఇప్పించే పరిస్థితి మరి తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది.
గతంలో మనము మన భూములకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను వేసినారు. భూమి మంది, ఆయన బొమ్మ ఎందుకు పట్టాదారు పాస్బుక్ మీద? ఆయన విపరీతమైన అధికార కాంక్ష. పట్టాదారు పాస్బుక్ మంది ఉంటే మన బొమ్మ ఉండాల. అట్లా లేకుండా గతంలో ఇచ్చిన పాస్బుక్లు అన్నిటి కూడా ఆయన ముఖ చిత్రంలో ఆయన బొమ్మ ఉండేది. దాంట్లో అన్నిటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించి ఏ ప్రభుత్వం ఉండినా ఏ రోజులు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా గడినా రాజముద్ర అనేది పర్మనెంట్ గా ఉంటుంది. అది ముద్ర, దేశానికి రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర ఉంటుంది. ఆ రాజముద్రను మాత్రమే ముద్రించి మీకు అందరికీ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజల కోరికలు బాగా ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని 10 రోజుల కిందట కలిసి ఈ కొరపాటు రోడ్లు, రిలయన్స్ రోడ్లు, ఎన్ని 4-5 రోడ్లు 100 అడుగుల విస్తీర్ణంలో వెడల్పు చేయాలని కొరపాటు రోడ్లు పోయి అడిగినాం. అదే మాదిరిగా మైదుకూరు రోడ్డు కూడా విస్తరణ జరుగుతుంది. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి ఎర్రగుంట్ల జరుగుతుంది. పొట్టిపాటు రోడ్డు కూడా విస్తరణ మొదలు పెడతాం. డబ్బు ఏమంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ డబ్బు లేవు, నీకు తెలుసు కదా, డబ్బులు లేవు ఖాళీ అంటాడు. ప్రజల ఆశలు చూస్తే దండిగా ఉన్నాయి. ఆశలకు అనుగుణంగా చేయాలనే పరిస్థితి నాకైతే ఏమీ పని లేదు. ఉదయం లేచిన నుంచి రాత్రి పండుకునేట వరకు, మళ్ళా లేచేటంత వరకు ప్రజా సమస్యలే నాకు పని.